నమస్తే. దిస్ ఈజ్ వాసంశెట్టి రామ్ కిరణ్. మీరు మంచి కెమెరా తీసుకోవాలి అని అనుకుంటే నేను 3 కెమెరాలు చెప్తాను. 3 బ్రాండ్లకి 3 కెమెరాలు చెప్తాను. కెనాన్, నికాన్, సోనీ. దీంట్లో కూడా నా దృష్టిలో మంచి కెమెరా ఒకటి చెప్పమని అంటే కూడా ఆ ఒక్కటి కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఏ కెమెరా నా దృష్టిలో మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఈ కెమెరాలని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది అనేది నా నమ్మకం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అండి. ఫస్ట్ నెంబర్ 1 ర్యాంక్ ఇవ్వాలి అని అనుకుంటే ప్రస్తుతం ఉన్న కెమెరాల్లో సోనీ ఆల్ఫా 7 మార్క్ 4 కి నేను ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనంటే దీనికి మంచి మెగా పిక్సెల్ ఉండడం జరిగింది. అలాగే మంచి ఫోకసింగ్ కూడా ఉండడం జరిగింది. వీడియో కూడా తీసుకోవచ్చు. 4K లో స్లో మోషన్ తీసుకోవచ్చు. అంటే సినిమాటిక్ వీడియో కూడా మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు. కానీ ఎక్కువ మనం ఈ కెమెరాలు అనేది ఎక్కువ లాంగ్ టర్మ్ లో వీడియోని ప్లే చేయడానికి ఉండదండి. అది గుర్తుంచుకోవాలి. వీడియో కెమెరాల కోసం నేను వేరే 2 వీడియోలు చేయడం జరిగింది. నికాన్ బ్రాండ్ లోని, సోనీ బ్రాండ్ లోని నాకు తెలిసినంత వరకు వీడియో కెమెరాలు అయితే బాగుండడం జరిగింది. వీడియో కెమెరాల్లో కూడా సోనీ ఆధిపత్యం వహించింది. వాటి గురించి కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. మీరు ఆ వీడియోని చూడొచ్చు. అలాగే కెనాన్ లోకి వచ్చేసరికి మంచి కెమెరా ఏది అని అంటే కెనాన్ ESO R5. ఈ R5 అనేది కొంచెం ఖరీదు ఎక్కువ ఉండొచ్చు, కానీ మంచి కెమెరా అండి. మంచి మెగా పిక్సెల్ ఉండడం జరిగింది. ఫోకసింగ్ కూడా చాలా బాగుంటది. దీనివల్ల మనకి ఏదైతే సోనీ ఉంటుందో, అంటే నాకు తెలిసినంత వరకు సోనీయే నెంబర్ 1 ఫోకసింగ్ అనేది నా అభిప్రాయం. సోనీకి పోటీ వస్తుందని మనం అనుకుంటున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయం ఫోకసింగ్ లో నెంబర్ 1 సోనీ అండి, నా వ్యక్తిగత అభిప్రాయం. తర్వాత వచ్చేసరికి దీంట్లో కూడా మనం వీడియో తీసుకోవచ్చు. 4K లో స్లో మోషన్స్ అనేవి అన్ని తీసుకోవచ్చు. ఇక నికాన్ లోకి వచ్చేసరికి 2 రకాల ఆప్షన్లు అనేవి నికాన్ లో ఉండడం జరిగింది. నికాన్ వచ్చేసరికి Z6 అండి, అలాగే Z8 అండి. ఈ Z6 కానివ్వండి, Z8 లో కూడా 4K లో మనం వీడియో తీసుకోవచ్చు. కానీ Z6 లో కొంచెం మెగా పిక్సెల్ తక్కువ, Z8 లో మంచి మెగా పిక్సెల్, స్లో మోషన్, ఫోకసింగ్, Z6 లో కూడా మంచి ఫోకసింగ్ అన్ని ఉండడం జరిగింది. సో రేట్ వైజ్ గా చూసుకుంటే నికాన్ Z6 అనేది కొంచెం బెటర్ గా, అంటే మనం ఎఫెక్టబుల్ గా కూడా మనం ఉంటదన్నమాట. కానీ ఈ మూడు కూడా మంచి ఫుటేజ్లే రావడం జరుగుతుంది, మంచి పిక్చర్స్ రావడం జరుగుతుంది. సో ఈ మూడిట్లో నేను ఒకటి ఎంచుకోండి అని అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మూడిట్లో నాకు ఒకటి ఎంచుకోండి అని అంటే సోనీ ఆల్ఫా 7 మార్క్ 4 ఎంచుకుంటానండి. కళ్ళు మూసుకుని నన్ను సలహా ఇవ్వండి, మీరు ఏ కెమెరా తీసుకోవాలి అని అంటే కనుక కళ్ళు మూసుకుని ఈ కెమెరా తీసుకోండి అని నేను చెప్పడం జరుగుతుంది. కానీ మీరు ఏదైతే మీరు ఇప్పుడు ఉన్న కెమెరాల్లో నేను చెప్పానో అవి తీసుకుంటే మట్టికి సరిపోదు, కెమెరా తీసుకుంటే సరిపోదు. కెమెరాతో పాటు ప్రైమ్ లెన్సులు కూడా ఎట్టి పరిస్థితుల్లోని తీసుకున్నప్పుడే మీరు దానికి ఒక సార్థకత అని అంటారు కదా, ఆ సార్థకతని తీసుకురాగలరు అనమాట. ఈ ప్రైమ్ లెన్సులు తీసుకోవడం వల్ల ఏమవుద్ది అని అంటే సినిమాటిక్ వీడియోని తీయగలరు. బోకే అనేది ఇప్పుడు ఉన్నది అన్నిటికన్నా ప్యాషన్ అనమాట. సో బోకే వీడియోస్ ఈ స్లో మోషన్ తో మిక్స్ చేసినప్పుడు మనకి మంచి ఫుటేజ్ అనేది రావడం జరుగుతుంది. పిక్చర్స్ కూడా మంచిగా రావడం జరుగుతుంది, వీడియోస్ కూడా రావడం జరుగుతుంది. ప్రైమ్ లెన్స్ లో మీరు ఎన్ని ప్రైమ్ లెన్సులు తీసుకోవాలి అంటే నా దృష్టిలో చెప్తున్నాను, 3 ప్రైమ్ లెన్సులు తీసుకోవాలండి. మీకు 85 మంచిది, లేదు మీ దగ్గర కొంచెం డబ్బులు ఉంది అని అనుకుంటే 50 లో, అలాగే 35mm, 85mm కానీ 35mm, 50mm, ఈ 3 కూడా మంచి ప్రైమ్ లెన్స్ లో ఈ 3 కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వేరు వేరు సందర్భాల్లో మనకి ఈ 3 కూడా మోస్ట్లీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్లకి 3 ప్రైమ్ లెన్స్ లో కూడా చాలా బాగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఈ 3 ప్రైమ్ లెన్స్ లో కూడా తీసుకున్నప్పుడే ఈ కెమెరాలు కొన్నప్పుడు ఒక సాధ్యత ఉంటది. లేదండి నాకు కాస్ట్ ఎక్కువైపోతుంది, ఈ 3 ప్రైమ్ లెన్స్ లో ఒక ప్రైమ్ లెన్స్ తీసుకోవాలి అని మీరు అనుకుంటే, ఏదో ఒకటి చెప్పండి అని అనుకుంటే నా దృష్టిలో 50mm తీసుకోమని చెప్తానండి. 85mm తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ లాంగ్ వెళ్ళి మనం ఫోటో తీయాల్సి ఉంటుంది. ఫోటో తీసినప్పుడు ఏంటంటే కొన్ని సందర్భాలు అంత లాంగ్ వెళ్ళాల్సిన ఇబ్బంది అవుతుంది, మధ్యలో ఎవరొకరు అటు ఇటు నడుస్తూ ఉంటారు. 35mm తీసుకున్నాం అనుకోండి, కొంచెం దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది బాగా. అదే నా దృష్టిలో అయితే 50mm తీసుకున్నాం అనుకో, అటు ఇటుగా మధ్యస్థంగా ఉంటది కాబట్టి 50mm అయితే ఫస్ట్ మీరు మీ డబ్బులు ఉన్నంత వరకు అయితే 50mm తీసుకోమని అంటాను. వీలైనంత వరకు మట్టికి 85mm అయితే మట్టికి పర్చేస్ చేసేయండి. ఫస్ట్ మీరు 50mm కొనుక్కున్నా 85mm మట్టికి వీలైనంత త్వరగా కొనుక్కునేలాగా అయితే ఉండాలన్నమాట. ఏది కొనుక్కున్నా కానండి ప్రస్తుతానికి అయితే బిజినెస్ అనేది మనకి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ బిజినెస్ అనేది చాలా చాలా ఇబ్బందుల్లో అయితే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే త్వరలో రాబోతుంది అంటే మీరు మార్కెటింగ్ ఆల్రెడీ ఒక సేఫ్ పొజిషన్ లో ఉన్నారు, మంచి కస్టమర్స్ ఉన్నారు, మీ కస్టమర్
కస్టమర్ బేసిస్ ఉంది, మీకు మంచి ఫాలోయింగ్ ఉంది, అంటే మీ ఊర్లోని మీ కుర్రోళ్ళందరూ మంచిగా ఫాలోయింగ్ ఉన్నది అని మీరు అనుకుంటే కనుక మీరు ఏ కెమెరా తీసుకున్నా మీకు ప్రాబ్లం ఉండదు. మీకు ఎందుకంటే నెలకి తిరిగేసరికి మీకు ప్రోగ్రామ్స్ అనేవి రావడం జరుగుతుంది ఉంటది అనమాట. అదే లేదు నాకు ఈ కెమెరా తోటే ఫాలోయింగ్ తెచ్చేసుకుందాం అని అనుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది లేదు. సో కెమెరాని చూసి ఇప్పుడు ఫాలోయింగ్ వచ్చేసి ఏమీ లేదు, అందరూ కూడా ముద్రపోయారు. ఏఐ వచ్చింది, ఏఐ లోనే చాలా మటుకు జనరేట్లు చేయడం జరుగుతుంది. కానీ అంత జనరేట్ చేసినప్పటికీ ఒక పెళ్లి వీడియోని అంతా కూడా ఏఐలో జనరేట్ చేయలేరు కదా, అక్కడక్కడ తీయగలుగుతారు. చాలా మనకి బిజినెస్లు అనేవి లాస్ అయింది. ఈ కెమెరా వచ్చింది, ఫోన్ కెమెరాస్ వచ్చిన తర్వాత కానివ్వండి, వీటి వల్ల ఏఐల వల్ల మనకి బిజినెస్ అయితే లాస్ అయిందన్నమాట, వాస్తవమే. కారణం ఏంటంటే మనం అప్పుడప్పుడు వెళ్ళి ఒక 2-3 ఫోటోలు తీసామనుకున్నా కూడా మనకి ఒక 500 రూపాయలు, జస్ట్ 2-3 ఫొటోస్కి ఒక 500 రూపీస్ వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఫోన్లో అందరూ తీసుకుంటున్నారు, అప్పుడప్పుడు ఏఐని ఉపయోగించి మంచిగా చేసేసుకుంటున్నారు కాబట్టి లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే మోస్ట్లీ ఫంక్షన్స్కి, మెచ్యూర్ ఫంక్షన్స్కి, బర్త్డే ఫంక్షన్స్కి, ఇలా పెద్ద పెద్ద ఫంక్షన్స్కి వాళ్ళ ఇంట్లో కొంచెం ఉన్నదానికే పిలుస్తున్నారు కాబట్టి చెప్తున్నాను నేను. సో జాగ్రత్తగా, అంటే పెట్టుబడి చాలా పెద్ద పెట్టుబడులు అండి ఇవన్నీ. కెమెరా అనేది పెట్టుబడి చాలా పెద్ద పెట్టుబడి. సో జాగ్రత్తగా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీ బడ్జెట్కి అనుగుణంగా తీసుకోండి. నేను ఇందులో కూడా బడ్జెట్కి సరిపడా ఒక కెమెరా అని చెప్పడం జరిగింది, అది నికాన్ Z6 III అండి. కానీ నా ప్రిఫరెన్స్ మట్టుకి సోనీ, మీ దగ్గర డబ్బులు ఉంటే కనుక సోనీ ఆల్ఫా 7 IV మార్టిక్కే తీసుకోండి, మంచి ప్రైమ్ లెన్స్లో తీసుకోండి. ఇది మీరు ఒకవేళ కొత్త కెమెరా తీసుకోవాలి అనుకుంటే నేను ఇచ్చే సలహా అండి. వేరే వాళ్ళని కూడా సంప్రదించండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ మీకు కనుక వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ ద వీడియోస్.